యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బావగారు ఎంత గొప్పవారో కదక్కా. మనుషుల్లో రాక్షసులుంటారని వాళ్ళు నిరూపిస్తే మనుషుల్లో దేవుడుంటాడని బావగారు నిరూపించారక్కా. బావగారు లాంటి మనిషి దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టమక్కా. అవునులే, అది వాళ్ళ అదృష్టం. అలాంటి వాళ్ళకి అన్నవడం ఈయన దురదృష్టం. అన్నయ్య, ఇంకా ఎంతసేపు టైం అవుతుంది? అన్నయ్య, వెళ్దామా? అవును, డబ్బులేవి? అదే అన్నయ్య, నేను నీకు ఇచ్చిన 50 లక్షలు తీసుకురమ్మని చెప్పాను కదా. ఆ డబ్బులు లేవకిల్. లేవంటే పోయాయి. అయ్యో, అలా ఎలా పోయాయి అన్నయ్య? ఏమోరా, వేసిన తాళం వేసినట్టే ఉంది. బీరువాలో బ్రీఫ్ కేస్ కూడా ఉంది. బ్రీఫ్ కేసులో డబ్బులు లేవు. ఏంటి, డబ్బులు లేవా బావగారు? తాళం వేసి ఉన్న బీరువాలోంచి డబ్బులు ఎవరు తీస్తారు? ఆ రూమ్ లో మీరు అక్కే కదా ఉన్నారు. అంటే మేం కొట్టేశామని అంటున్నావా హారిక? అలాగే అనుకోవాల్సి వస్తుందక్కా. హారిక, ఇది నాకు మా అన్నయ్యకు సంబంధించిన విషయం. మధ్యలో దూరి మా అన్నయ్య వదినల మీద నిందలు వేయకు. నిందలు వేయకపోతే నిజమేంటకిల్? మరి ఆ డబ్బులు ఎవరు తీసినట్టు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. నాకు కూడా తెలుసు. నిన్న అభిరామ్కు ఎవరో 25 లక్షలు ఇచ్చారు. ఈరోజు ఇంట్లో 50 లక్షలు పోయాయి. అంటే దాని అర్థమేంటి? ఎవరో కావాలనే సర్దుబాటు చేసినట్టే కదా. మాటలు జాగ్రత్తగా రానివ్వండి చాముండేశ్వరి గారు. నువ్వు నింద వేస్తోంది నా కొడుకు కోడలి మీద. పోయింది 50,000 కాదండి, 50 లక్షలు. అయితే మాత్రం ఇంటి పెద్ద కొడుకు కోడల్ని దొంగలు చేస్తారా? వాళ్ల రూమ్ లో పెట్టిన డబ్బులు మిస్ అయ్యాయి కాబట్టి వాళ్ల మీదే డౌట్ వస్తుంది. వియ్యపురాలివి వియ్యపురాల్లాగానే ఉండండి. ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు. అమ్మా, ఆవిడ మా అత్తయ్య. నేను మీ అమ్మన్రా? అమ్మవే, కానీ నా కోసం ఏం చేసావు? మా అత్తయ్య నన్ను పెద్ద బిజినెస్ మ్యాన్ చేయాలనుకుంటుంది. నేను మీకేం చెయ్యలేదా? నవమాసాలు మోసి నిన్ను కన్నాన్రా, పెంచి పెద్ద చేశాను. మీకోసం మీ నాన్నతో మాటలు పడ్డాను. కేవలం మీ మీద ప్రేమతో ఆయనకి దూరంగా ఈ ఇంట్లో ఉంటున్నాను. అభి మీకు ఆస్తిచ్చింది నన్ను చూసేరా, మిమ్మల్ని చూసి కాదు. ఆ విషయం వాడికి అర్థమై ఉంటే ఇలా ఎందుకుంటాడు వదినా? ఈ పాటికెప్పుడో అభి కాళ్ళ మీద పడుండేవాడు. అడ్డమైన వాళ్ల కాళ్ళ మీద పడే కర్మ నాకింకా పట్టలేదు. అన్నయ్య, ఆ 50 లక్షల గురించి ఏం చేద్దాం? ఇంట్లో డబ్బు పోయింది, ఎవరిని అనుమానించలేము. పోలీస్ కేసు పెడదామా? ఇంటికి పోలీసులు వస్తే ఆ డబ్బు మేమే తీసామని తెలిసిపోతుంది. పోలీసుల దాకా ఎందుకులే అన్నయ్య, అనవసరంగా మన పరుగు పోతుంది. 50 లక్షలేగా, పోతే పోని. అలా ఎలా వదిలేస్తారండి?
ఒకటి కాదు, రెండు కాదు, 50 లక్షలు. 50 కోట్లైనా మా అన్నయ్య కంటే ఎక్కువ కాదు హారిక. వెదవ డబ్బు కోసం మా అన్నయ్యని దోషిని చేయలేను. వీడేదో కొత్త డ్రామా మొదలు పెట్టాడే. ఆ డబ్బు నీ కష్టార్జితం అఖిల్. అంత సింపుల్ గా వదిలేస్తావా? పోయిన డబ్బు కన్నా మా అన్నయ్యే ముఖ్యం ఆంటీ. మా అన్నయ్య తలదించుకోకూడదు. బ్రదర్ అంటే మీరండి. హ్యాట్స్ ఆఫ్ టు యు. బావగారు రాముడైతే మీరు లక్ష్మణుడు. మీ పర్ఫార్మెన్స్ తగలయ్యా. ఏం నటిస్తున్నారే. భాస్కర్ గారిని బాగా బెండ్ చేశారుగా. ఇక వాడు మీకు కట్టప్పే. ఎమ్మెల్యే గారు రండి. నమస్కారం. నమస్కారం, నమస్కారం అందరికీ. నమస్కారం. నమస్కారం. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏం లేదు సార్. ఏమీ లేకపోవటం ఏంటి అఖిల్? జరిగింది చెప్పు. ఏం జరిగింది? నిన్న నైట్ ఓ 50 lakhs మా బావగారికి ఇచ్చాం అంకుల్. ఈ రోజు ఫ్యాక్టరీలో పంచాలి. బట్ మార్నింగ్ లేచి చూస్తే ఆ 50 లక్షలు మాయమైపోయాయి. మీ ఇంట్లో ఎలకలు గాని పందికొక్కులు గాని ఉన్నాయా? లేవు సార్. ఉన్నాయేమో. అవి డబ్బులు తినేసుంటాయని చెప్దాం అనుకున్నాను. పాపం ఇంటి దొంగల వాటికి అవకాశం ఇచ్చినట్లు లేరు. వీడు నా వంక చూస్తున్నాడేంటి దొంగ సచ్చినోడు. ఈ ఇంటి దొంగలంటే నా ఉద్దేశం మీరని కాదు. ఎవరో దొంగ ఇంట్లో దూరి ఆ డబ్బులు ఎత్తుకెళ్ళాడని. దొంగ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంటి పరువు పోతుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. పోయింది 50 లక్షలేగా. కొన్ని కోట్లతో వ్యాపారం చేయబోతున్నారు. ఈ 50 లక్షలతో దిష్టి పోయింది అనుకుందాం. అదే నేను అనుకుని వదిలేశాను సార్. అయినా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావయ్యా భాస్కర్? ఏదో మీ తమ్ముడు మంచోడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి పెద్ద గొడవ అయిపోయి ఉండేది కదా. డబ్బుల విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉండకూడదయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. సరే సరే పదండి, మనం వెంచర్ చూసొద్దాం. అన్నయ్య వెళ్దాం పద. మీరు వెళ్ళి చూసిరండి అఖిల్. నా మనసేం బాగోలేదు. పాపం 50 లక్షలు పోగొట్టుకున్నామన్న గిల్టీ ఫీలింగ్ లో ఉన్నాడు. మరేం పర్వాలేదు, మనం వెళ్ళి ఆ వెంచర్ చూద్దాం. రండి వెళ్దాం. పియ్యే పదవయ్యా. ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో పెట్టిన డబ్బు మాయమైపోవడం ఏంటి? మాయం అవ్వలేదు వదినా, మాయం చేశారని నాకు అనిపిస్తోంది. నాకు అదే డౌట్ వస్తుంది పిన్ని. లేకపోతే అంత ఈజీగా వాళ్ళు 50 లక్షలు వదిలేయడమేంటి? ఇది అఖిల్ వాళ్ళ పనా? భాస్కర్ని లొంగ తీసుకోవడానికి అఖిల్ గాడు, హారిక వాళ్ళమ్మ ఇలా కుట్ర పన్నారేమో వదినా. ఛ! డబ్బు ఎంత పని చేయిస్తుంది. ఒసే పావని, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఓ కన్నేసుంచు. లేదంటే భాస్కర్ పని అయిపోతుంది. మొత్తానికి నేను చెప్పింది చెప్పినట్టు చేసావయ్యా. మంచి ఎక్స్పర్ట్వే. థ్యాంక్ యూ సార్. ఏవమ్మా చాముండేశ్వరి, సూపర్ అల్లుడిని పట్టావమ్మా. ఆ క్రెడిట్ అంతా మా కూతురుతో ఎమ్మెల్యే గారు. తను అఖిలే ప్రేమించింది, నేను పెళ్లి చేశాను. ఓ, మీ డాక్టర్ కూడా మీ తెలివితేటలే వచ్చాయన్నమాట. అంతేలే, ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లో ఉంటే కౌన్సిలర్ పాల బూత్ లో ఉంటాడా ఏంటి? చాలా థ్యాంక్స్ సార్. మా అన్నయ్యని బాగా బెండ్ చేశారు. మన డీల్ ఫిక్స్ అయినట్టే. నా నియోజకవర్గంలో నుంచి ఓటర్లనే మోసం చేసిన వాడిని మీ అన్నయ్య నాకు లెక్క. రేపు నిన్ను కూడా మోసం చేయబోతున్నారా ఎర్రిపప్ప? ఏదో అన్నారు. ఇదిగో పియ్యే, ఏదైనా ఉంటే మనసులో అనుకో, పైకి అనబాక. మనోభావాలు దెబ్బతింటాయి. సారీ సార్. ఎమ్మెల్యే గారు,
మీ చెంప కాస్త వాసినట్టుంది. కొట్టారు కదండి, మరి వస్తుంది. ఎమ్మెల్యే గారిని కొట్టారా? ఎవరు? ఉండవయ్యా. నా మనవడమ్మా. నేను ఓటర్లతో ఆడుకుంటుంటే నా మనవడు నాతో ఆడుకుంటున్నాడు. పిఏ, నా పర్సనల్ విషయాలు పబ్లిక్ కి చెప్పకయ్యా. మళ్ళీ సారీ సార్. ఇంతకీ ఆ 50 లక్షలు సేఫే కదా? సేఫే సార్. మా ఆంటీ జాగ్రత్తగా దాచిపెట్టింది. నేను దాచిపెట్టడం ఏంటి అఖిల్? అయితే హారిక దాచిందా? నువ్వు దాయలేదా? నైట్ బావగారి రూమ్ నుంచి నువ్వే కదా మణి తీస్తానన్నావు. నేను తీయలేదు. నేను తీయలేదు. సరిపోయింది. బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు మాయమైనట్టు ఆ 50 లక్షలు మాయమయ్యాయా? మీరు తీయకపోతే మరి ఎవరు తీసినట్టు? కొంపదీసి మా ఎమ్మెల్యే గారే తీశారని చెప్పకండి. ఆయనకు దొంగ ఓట్లు వేయించుకోవడం చేతనవుతుంది, కానీ దొంగగా నోట్లు కొట్టేయడం రాదు. ఇదిగో పియ్యే, నా పరువు తీగయ్యా. ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? మా అమ్మ, అత్తయ్య, వదినే ఉన్నారు. వాళ్ళలో ఎవరన్నా తీశారేమో. మా అత్తయ్య ఇలాంటిది కాదు. మా అక్క అలా చేయదు. సుమంగళి తీసిందా? తనకే ఆ తెలివితేటలున్నాయి. మా అమ్మకి, వదిన కూడా తెలివి ఉందంటే. అంటే ఆ ముగ్గురులో ఒకరే ఉంటారు. సరిపోయింది. మీరు మాత్రమే దొంగలనుకున్నాను. ఇల్లు అంతా దొంగలేనమాట. పదవయ్యే పియ్య, వెళ్దాం. వీళ్ళు తెప్పలేవి వీళ్ళే పడతారు. అలాగే సార్. అన్నా, వాడొస్తున్నాడన్నా. అనవసరంగా రవిగాడి మాటలు నమ్మి వాడిని ఫ్యాక్టరీలోకి రానిచ్చాంరా. వాడి పెళ్ళానికి కూడా పోస్ట్ ఇచ్చాంరా. ఎలాగైనా ఇద్దరికి ఊస్టింగ్ ఇవ్వాలి. ఇద్దామనా? దొరక్కపోడు. నమస్తేనా. పర్వాలేదే. కళ్ళు ఎతికెక్కాయేమో అనుకున్నాను. ఉండాల్సిన చోటే ఉన్నాయన్నమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. తేడా వస్తే యూనియన్ మీకు సహకరించదు. అదే అన్న, ఈరోజు రేపు అన్న వైఫ్కి నా వైఫ్కి లీవ్ కావాలన్నా. మేనేజర్ గారితో చెప్పండి అన్న. దొరికారా? లీవ్ కావాలంటే ముందు రోజే చెప్పాలి. ఈరోజు చెప్తే ఎలా? అన్నయ్య వాళ్ళ పాపకి నన్ను ఫీవర్ వచ్చిందన్న. హాస్పిటల్కి వెళ్ళాం. రాత్రి వచ్చాం. పాపను చూసుకోవడానికి వదిన, తోడుగా పద్మ ఉండాలి. అందుకే 2 రోజులు లీవ్ అడిగాం. ఈ ఫ్యాక్టరీ నీ అన్నదో నీ తమ్ముడితో కాదురా. నీ ఇష్టానికి నువ్వు లీవ్ పెట్టడానికి. మీరు మనసులో అయితే పెట్టుకుని మాట్లాడుతున్నారన్నా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? 4 చీరేస్తాను. నాతో మంచిగా మాట్లాడకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇప్పుడేంటి, లీవ్ ఇవ్వమంటారుగా? లీవ్ ఇవ్వాలో వద్దో డిసైడ్ చేయాల్సింది మేనేజ్మెంట్. సడన్గా లీవ్ పెడితే ఎలా? ప్యాకింగ్ ఆగిపోతుంది కదా. ఈరోజు పెద్దగా ప్యాకింగ్ ఉండదు కదన్నా. అది నువ్వు డిసైడ్ చేస్తావా?
ఎవరు డిసైడ్ చేస్తారు? అది కూడా మేనేజ్మెంటే. అయితే వాళ్ళకే చెప్పండి. లీవ్ ఇవ్వాలో లేదో వాళ్ళ ఇష్టం. లీడర్ కాబట్టి మీకు చెప్తున్నాం. రవి పద. ఎంత పొగర్రా! ఇన్ని రోజుల్లో ఏ ఒక్కడు కూడా నాతో ఇలా మాట్లాడలేదు. అతను ఖచ్చితంగా మనసులో మనపై కోపం పెట్టుకుని మాట్లాడుతున్నాడన్నా. వదిలే రవి. వసు గారు ఇక్కడ పనిచేయడం నాకు ముందు నుంచి ఇష్టం లేదు. కావాలంటే తనకి పద్మకి వేరే చోట ఉద్యోగం చూద్దాం. నన్నే ఎదిరించాడు కదా, ఎలక్షన్స్కి వెళ్దామని మొన్న అన్నాడు కదా. ఈరోజు వాడి పెళ్ళాన్ని, ఆ రవిగాడి పెళ్ళాన్ని ఫ్యాక్టరీలోంచి పీకించేస్తాను. ఆ అభియాన్ని కూడా బయటికి పంపించేయాలన్నా. నెక్స్ట్ ఆ పనే చేస్తాను. ముందు వాళ్ళ పెళ్ళాలు, తర్వాత వాళ్ళు. ఈ ఫ్యాక్టరీ నాది, అంత నా ఇష్టం. ఇంకా చాలమ్మా. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఇంకొంచెం తిను. ఆగిపోయారేంటత్తయ్య? లోపలికి వెళ్దాం రండి. నా వల్ల కావడం లేదు పావని. నేను బలవంతానా ఇంత దూరం వస్తే వచ్చాను. వాళ్ళకి నా ముఖం చూపించాలంటే ఏదోలాగా ఉంది. బయట నుంచే అనుని చూసి వెళ్ళిపోదాం. పరాయి వారిలా బయట నుంచి చూసి వెళ్ళడానికి మీరేం తప్పు చేశారత్తయ్య? అన్నీ తప్పులే చేశాను. మీ మావయ్య మందలిస్తున్నా వినకుండా చిన్నప్పటి నుంచి భాస్కర్ని, అఖిల్ని హాతిగారాబం చేశాను. నాకే తెలియకుండా ఎక్కడో ఒక మూల అభిపై సవతి ప్రేమని పెంచుకున్నాను. వాళ్ళకి అభి ఆస్తి రాసిస్తుంటే నా కన్న ప్రేమ అడ్డు చెప్పలేకపోయింది. నేనెంతలా దిగజారిపోయానంటే ఆఖరికి చిన్నపిల్ల అనుకి సాయం చెయ్యొద్దని అడ్డుపడిన నా కొడుకుల్ని ఎదిరించి పోరాడలేకపోయాను. నా చేతగానితనం, నిస్సహాయత అడ్డొచ్చాయి. నేనొక మంచి అమ్మని కాలేకపోయాను, మంచి నానమ్మని కాలేకపోయాను. నా ముఖం వాళ్ళకి చూపించలేను. అభిని పెంచింది కూడా మీరే కదత్తయ్య. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతల్ని కనలేమని మీరే అంటుంటారు కదా. అక్క, మీ అత్తయ్య గారు తోటకోడలు వచ్చారు. ఇంటి బయట ఆగిపోయి మాట్లాడుకుంటున్నారు. అను, నువ్వు తింటూ ఉండు, నేను నానమ్మ వాళ్ళని తీసుకొస్తాను. నేను తినిపిస్తాలే అక్క. దా. వెళ్ళిపోదాం పావని. ఇప్పుడు నాకు ధైర్యం చాలట్లేదు. ఇంకోసారి వద్దాం పద. అత్తయ్య, ఏంటి ఇంటి బయటే ఉన్నారు? లోపలికి రండి. రండి అత్తయ్య, రండి. రాక్క, రా. ఉండు, వాటర్ తీసుకొస్తాను. అను, ఇప్పుడు ఎలా ఉన్నావను? బాగున్నాను నానమ్మా. నన్ను చూడ్డానికి వచ్చారా పెద్దమ్మా? మరి హాస్పిటల్కి ఎందుకు రాలేదు మీరు? పెద్దనాన్న, బాబాయ్ కూడా రాలేదు. నేను
నేనంటే మీకు ఇష్టం లేదా? నా మీద కోపమా? నువ్వంటే నానమ్మకు ప్రాణమను. నీకోసం నానమ్మ హాస్పిటల్కి వచ్చింది. అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నిజంగానా? సారీ నానమ్మ. ఇంకా నా మీద కోపం వచ్చి నువ్వు రాలేదేమో అనుకున్నాను. అయితే నా కోసం పెద్దనాన్న, బాబాయ్, పిన్ని అందరూ వచ్చారన్నమాట. మరి ఇప్పుడు రాలేదే? డాడీ ఫ్యాక్టరీకి వెళ్ళారు కదాను. అలాగే పెదనాన్న, బాబాయ్, పిన్ని ఆఫీస్కి వెళ్ళారు. అవునా? ఈవినింగ్ వస్తారా? మరి నన్ను చూస్తారా?